దురంధర్ ది రివెంజ్ విడుదలైంది. దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ విడుదలైంది ఫ్రెండ్స్. ఈ సినిమా బాలీవుడ్లోని ప్రతి ఒక్క రికార్డును చెరిపేసింది. డే 1 రికార్డులో మన ఆర్ఆర్ఆర్ పుష్ప కొంచెం మార్జిన్లో తప్పుకున్నారు. నాకు తెలిసి ఫస్ట్ వీక్లో 500 to 600 crores ఈ మూవీ కలెక్షన్ చేయగలదు, అంత సత్తా ఉంది. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా, ఆయన్ని మనమందరం డ్రెస్సింగ్ సెన్స్ కోసం మీమ్స్లా యూజ్ చేస్తా అంటే, బట్ ఆయన యాక్టింగ్ ఉంటుంది భయ్య, సూపర్, ఎరగదీసిన. దురంధర్ రివెంజ్ రన్ టైం 3 గంటల 55 నిమిషాలు. ఒకవేళ మీరు నైట్ షోకి వెళ్ళాలనుకుంటే ఇంట్లోనే సుసు పూసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా డిన్నర్ చేసేసి పోండి, లేదంటే నేరుగా బ్రేక్ఫాస్ట్ టైంకి బయటికి వస్తారు. అలాగే దురంధర్ స్పాయిలర్ ఇవ్వాలనుకుంటున్నా కానీ వద్దు, అది మీరు లాస్ట్ వరకు 3 గంటలు మనం కూర్చొని ఉంటాం కదా, లాస్ట్గా ఆ స్పాయిలర్, చిన్న స్పాయిలర్ ఉంది, అది చూస్తేనే మూవీలో కిక్. అసలు మనం అనుకోము రియల్ దురంధర్ వీణ మూవీ మాత్రం సూపర్గా ఉంది. మూవీతో మనం ట్రంప్ మామ దగ్గరికి వెళ్దాం. ట్రంప్ మామ ప్రపంచంలోనే, తన దేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ పెంచేసిన మొదటి ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు నార్త్ కొరియా పదండి తీసుకెళ్తాను. సారీ అంటే అక్కడికి వెళ్ళలేము, అక్కడి న్యూస్ మీకు చెప్తాను. కిమ్ జోంగ్ 2026 నార్త్ కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో 99.93% ఓట్లతో గెలిచారు. లైఫ్ బాయ్ సబ్బు కూడా అంత పర్సెంట్ క్రిములను చంపుతుందని ఇంత గట్టిగా క్లెయిమ్ చేయలేదు, కానీ భయ్య కేవలం 0.07 ప్రజలు మాత్రమే ఆయనకు ఓట్లు వేయలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబులు అమెరికాకు కూడా ప్రమాదకరమని యుఎస్ ఇంటెలిజెన్సీ అధికారి తుల్సీ గబార్ డాక్యుమెంటరీతో గుర్తొచ్చింది. ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంటర్వ్యూ జరిగింది. T20 కెప్టెన్గా గెలిచారు, కానీ వన్డేల్లో సక్సెస్ కాలేకపోయారు అని అడిగితే దానికి సమాధానం ఇస్తూ స్కై ఏమన్నారు, నాకు వన్డే ఫార్మాట్ అసలు ఎప్పుడూ అర్థం కాలేదు అని. ఈ మాట ముందే చెప్పుంటే మాకు 2023 వరల్డ్ కప్లో మీరు లేకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండింటే గెలుస్తానేమో సూర్యాబాయ్. మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలు వచ్చేసాయి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఈ 3 నెలలు మాత్రం దేశం విడిపోతుంది. సారే జహాసే అచ్చా హిందుస్తా హమారా అంటూనే ఐపీఎల్ స్టార్ట్ అనగానే మనము బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అని విడిపోతాము. బ్రిటిష్ వారు దేశాన్ని 1947లో కేవలం ఒకసారి విభజించారు, కానీ ఐపీఎల్ దేశ ప్రజల్ని ప్రతి సంవత్సరం విభజిస్తూ వస్తుంది. ప్యాట్ కమిన్స్ గాయం కావడంతో ఇషాన్ కిషన్ను హైదరాబాద్ స్టాండింగ్ కెప్టెన్గా నియమించారు. మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్, 2023 తర్వాత కిమిన్స్ అసలు బాగలేదు. 24 T20 వరల్డ్ కప్ ఓడిపోయారు, 24 ఐపీఎల్ ఫైనల్ ఓడిపోయారు, 25 WTC ఫైనల్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత నుండి గాయపడుతూనే ఉన్నాడు. ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడిన శామ్ బెల్లింగ్స్ ఒక పాడ్కాస్ట్లో బయటపెట్టి ధోని తనతో పాటు షీసా మ్యాన్ అంటే హుక్కా తయారు చేసే వ్యక్తిని ఉంచుకుంటారని చెప్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వల్ల ఏమీ మేనేజ్ అవ్వడం లేదు. ట్రంప్ పూర్తిగా ఇరుక్కుపోయారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తెరిపించడానికి గ్రేట్ బ్రిటన్ను సహాయం కోరారు, కానీ బ్రిటన్ నిరాకరించింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో షిప్పులు ఇరుక్కుపోయాయి, వాటికి దారి దొరకడం లేదు. దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదు. దాని పేరు మార్చి బెంగళూరు రోడ్డు అని పెట్టొచ్చు, ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోతే బయటికి రాలేము. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.